పేరుకు గ్లోబల్ బ్రాండ్స్, భారత్లో మాత్రం లోకల్ క్వాలిటీ. ఈ వార్త వింటే ఖచ్చితంగా ఇండియాలో ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. గ్లోబల్ బ్రాండ్స్ అని గొప్పగా చెప్పుకునే పెప్సీ, నెస్లే తమ కూల్ డ్రింక్స్ ని, చాక్లెట్స్ ని విదేశాల్లో అక్కడి వినియోగదారులకు ఇచ్చే క్వాలిటీనే ఇండియాలో కూడా ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే ఖచ్చితంగా మీరు పప్పులో కాలేసినట్లే. అసలు విషయం తెలిస్తే ఖచ్చితంగా మీ పిల్లలకు ఈ ప్రొడక్ట్స్ ని కొనివ్వాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాల్సిందే. లండన్, అమెరికా వంటి దేశాల్లో అక్కడి ప్రజలకు ఇచ్చే క్వాలిటీ మెజర్స్ ను మన ఇండియాలో పాటించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వీడియోలో చెప్పే ఒక్కో విషయం మీరు వింటే మీ పిల్లల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఒక అవగాహన వస్తుంది. చివరి వరకు చూడండి. విదేశాల్లో దొరికే పెప్సీ, కిట్ క్యాట్ మన ఇండియాలో దొరికే వాటికంటే క్వాలిటీగా ఉన్నాయట. బ్రాండ్ ఒకటే, ప్యాకింగ్ ఒకటే, కానీ లోపల ఉండే క్వాలిటీ మాత్రం వేరు. లండన్, అమెరికా వంటి దేశాల్లో షుగర్ ట్యాక్స్, కఠినమైన ఫుడ్ సేఫ్టీ రూల్స్ వల్ల తమ ప్రొడక్ట్స్ లో చక్కెరను, హానికరమైన ఫ్యాట్స్ ని తగ్గిస్తున్నాయి ఈ కంపెనీలు. కానీ ఇండియాలో మాత్రం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ఫుడ్ సేఫ్టీ మాత్రమే చూస్తోంది, కానీ న్యూట్రిషన్ క్వాలిటీని పట్టించుకోవడం లేదు. అందుకే మన ప్రొడక్ట్స్ లో చౌకగా దొరికే పామాయిల్, విపరీతమైన షుగర్స్ ను వాడుతున్నారట ఈ కంపెనీ వారు. ప్రపంచ పోషకాహార వారోత్సవాల సందర్భంగా బెంగళూరు విద్యాశిల్ప్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ తనియా షా మరో షాకింగ్ విషయం కూడా చెప్పారు. మనం ఏం తింటున్నామనేది మన చేతుల్లో లేదు. గ్లోబల్ ఫుడ్ సిస్టమ్స్ మనల్ని ఎలా మోసం చేస్తున్నాయనేది ఇక్కడ ముఖ్యమని హెచ్చరించారు. మనం తినే తిండి సురక్షితంగా ఉంటే సరిపోదు, అది మన దీర్ఘకాలిక ఆరోగ్యానికి మేలు చేయాలి. కేవలం బ్రాండ్ పేరు చూసి మోసపోకండి. కొనే ముందు ప్యాకెట్ వెనుక ఉన్న ఇంగ్రీడియంట్స్ చదవడం అలవాటు చేసుకోండి అని సలహా ఇచ్చారు. ఈ విషయాల గురించి ద వైర్ వెబ్సైట్ లో తను రాసిన ఆర్టికల్లో వివరంగా తెలియజేశారు. ఫైనల్ గా చెప్పాలంటే పేరుకు గ్లోబల్ బ్రాండ్ అయినా ఇండియాలో క్వాలిటీ మాత్రం లోకల్. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీకి చాలా ముఖ్యం. ఇప్పుడే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.